హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. నిన్న జరిగిన ఒక ఘటన ఏదైతే ఉందో నేను మాట్లాడడం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు ఈరోజు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు లేరు. అసలు చాకల ఐలమ్మ ముని మనవరాలే కాదు, తను జస్ట్ అట్లా రెప్యుటేషన్ కోసం పేరుని వాడుకుంటారు అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుతూ వచ్చారు. అండ్ దాంతోపాటు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో అప్పుడు ఫస్ట్ తనకి భర్త చనిపోయినప్పుడు ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. బట్ దురదృష్టవశాత్తు తను కూడా చనిపోవడం జరిగింది. ఆ సెకండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చిన్న పాప వాళ్ళకే పుట్టడం జరిగింది. ఆ పెద్ద ఆమె ఇలాంటి ఒక దారుణానికి ఒడిగట్టడం జరిగింది. కానీ కన్న తల్లిని చేతులతోని అంత దౌర్భాగ్యం ఎవ్వరికి రావద్దు ఇట్లాంటి సిచ్యువేషన్. నేను కొద్లాపూర్ నియోజకవర్గ రజక సంఘం ఇన్ఛార్జిని. ఓకే, చాలా మంది అంటున్నారు ఆమె సాకలి ఐలమ్మ ముని మనవరాలు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో సార్ వాళ్ళతో ట్రావెల్ చేసిరండి 2 years 2-3 years అవుతుంది. ఆమెతోని చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు మా దోబిగట్ల కానీ జరుగుతాయి. జరిగినప్పుడు ఇక వస్తుంది, నివాళులు అర్పిస్తుంది. కొన్ని ఒంటి మామిడిలో గిట్లా తీసుకుపోయిన చాకలి ఐలమ్మ మనవాడు రామచంద్రరావుతో గిట్లా అయినప్పుడు గిట్లా ఈమె చాకలి ఐలమ్మ మనవరాలు కాదు ఆయన కానీ అట్లా చెప్పుకొని ఉంటది అంతే. అట్లా చెప్పుకుంటది ఆమె అంతే, గొప్ప చెప్పుకుంటది అంతే. ఓకే, అంతేగాని ఆమెకు ఎటువంటి సంబంధం లేదు, ఐలమ్మతో ఎటువంటి రిలేషన్ లేదు. ఆమెది కరీంనగర్, మహమూదాబాద్. ఓకే, అయితే ఫస్ట్ భర్త ఒక పెళ్ళైన కొన్ని రోజులకు 1-2 ఏళ్ళకు చనిపోయిండు. అయ్యో, పోతే ఎట్లనో ఇక్కడ చాలా కష్టపడ్డది ఆమె. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక బీసీ మీటింగ్ పెట్టిండు, ఏదైతే ఫ్రీ ఇస్త్రీది కరెంట్ది పెట్టినప్పుడు ఇట్లా ఆమె మాట్లాడింది. మేము ఇట్లా పైప్ పెట్టుకొని ఊది ఇట్లా బొగ్గుది ఇట్లా తయారు చేసి ఇట్లా పెట్టి చాలా కష్టపడ్డాం. సాబుదాను ఇట్లా ఉడకబెట్టి గంజి బట్టలు వేసి చాలా కష్టపడ్డాను, అది దాన్ని చాలా బాధగా చెప్పింది. పిల్లలని ఎదగాలని చెప్పి చాలా ఆశతోని మిగతా రజక ఏదైతే పిల్లలు ఉన్నారో భవిష్యత్ తరాలు వాళ్ళకి ఇట్లా ఎదగాలి, మనలాగా కష్టపడొద్దని చెప్పి ఎన్నో మంచి మాటలు చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు పిల్లలతోనే ఇట్లా జరిగిపోయింది. అసలు ఎప్పుడు ఎక్కడ లేనిది ఇదైతే చెప్తున్నా కదా. అమ్మాయి ఇద్దరు నా కారులో కూర్చొని చాకలి ఐలమ్మ వర్ధంతి తీసుకొని టిఫిన్లో తినబెట్టిన, నివాళులు అర్పించినాము. చాలా పాటలు బాగా పాడేది మంచిగా. నేను కూడా చెప్పిన, అమ్మ రాత్రిపూట పిల్లలు జాగ్రత్త, నువ్వు ఎక్కడ రవీంద్ర భారతి కానీ ఇంకెక్కడ ప్రోగ్రాంలు ఉన్నా పిల్లల్ని వదిలిపెట్టుకోవద్దు చాలాసార్లు చెప్పిన. కానీ అది ఎట్లా జరిగిందో, పిల్లలకి ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచే చాలా చెడిపోతున్నారు. పిల్లలకు అసలు ఈ సెల్ ఫోన్లు అసలు ఇవ్వద్దు, అవసరం లేదు. దీంతోనే మొత్తం ఈ కన్న తల్లిని ఇప్పుడు 2 పిల్లలకు ఇప్పుడు మీకు ఏం తెలియదు. ఈ ఇంత క్రిమినల్ మైండ్ వచ్చిందంటే ఆమె మైండ్లకు రావడం చాలా తప్పు. అది 10th క్లాస్ పోయే పిల్ల, 9th పాస్ అయ్యి 10th చదువుకునే భవిష్యత్తు ఉన్న పిల్ల. ఇప్పుడు ఇవన్నీ ఉంటారు పిల్లలు, మగ పిల్లలు ఉంటారు, ఏదో తెలియక చెప్తారు, కానీ అర్థం చేసుకొని ఇప్పుడు జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కిరాయికి ముందు అక్కడ ఉండే కలవతి నగర్లు ఉండే, కలవతి నగర్ నుంచి ఆమె కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటే ఇక కొంచెం ట్రీట్మెంట్ చేయించుకుంది. నాతో ఇట్లా చెప్పింది, అన్న ఇట్లా నడుముకు నొప్పి వస్తుంది చాలా, ఇట్లా నాకు ఇట్లా శంషాబాద్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా అన్న అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింది. మంచిగా అయింది. ఎందుకో మళ్ళీ ఆమెకు రాజకీయం అంటే బాగా చాలా ఇష్టం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందతో ఇట్లా బాగా సన్నిహితం ఉండే. ఆ చిన్న బిడ్డ ఫంక్షన్ గిట్లా వివేకానంద గిట్లా ఒక 10,000 ఇచ్చిండు, డొనేటెడ్ ఇచ్చిండు, ఫంక్షన్ చేసుకోమ్మా అని అన్నాడు. అన్నీ బాగా చేసింది. మళ్ళీ ఇట్లా పెద్ద అమ్మాయిని ఇట్లా ఎందుకు కనిపెట్టలేకపోయింది, ఇంత దారుణం జరిగింది. నాతో ఇట్లా ఒక మాట చెప్పలేదు, శంకరన్న నా మీద ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఒక పిల్లగాడు ఇట్లా మా అమ్మాయిని ఇట్లా చాలా బాధ పెడుతుండు అని ఇట్లా చెప్పుకోలేదు. ఎప్పుడు మాట్లాడింది లాస్ట్? నాతోని ఒక 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. అన్ని షాప్ కాడికి వచ్చింది, మాట్లాడింది. నాది మెయిన్ రోడ్లో షాప్ ఉంది, వచ్చింది, మాట్లాడింది, పోయి. అంతేగాని ఇప్పటి వరకు ఇట్లా ఆమె ఇట్లా ఈ పరిస్థితిలో చచ్చిపోతుందని మేము ఊహించుకోలేదు. షార్ప్ ఆమె, చాలా షార్ప్. మంచి వాళ్ళతో ఫైటర్లు ఇట్లా మాట్లాడుతుంది, మాట పడదు ఎవరితో. మంచి వాళ్ళతో వచ్చి తిరుగుతుంది మంచిగా. తెలంగాణ ఉద్యమంలో ఇట్లా పాటలు పాడింది, అన్ని బాగా చేసింది. 8 నెలల నుంచి నడుస్తుందంట కదా వాళ్ళది. అది ఒక్క మాట మాతో చెప్పినుంటే మేము దాని పరిష్కారం ఆలోచన మేము కులస్తులుగా మేము రజకులము ఒక కులస్తులుగా కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి మళ్ళీ ఇట్లా వాళ్ళ తల్లికి ఇట్లా అంటుందంట, ఇట్లా చంపితే కిందే మంచిదైందని తల్లికి ఇట్లా అంటుందంట. క్రూరంగా మాట్లాడుతుంది ఆమె. నేను చూసినా ఇంకా నవ్వుకుంటే స్మైల్ గా మాట్లాడుతుంది. అంటే పిల్లల్ని ఎట్లా పెంచిందో ఆమె. ఇప్పుడు అలా అంటే కొడుకులు అట్లా తయారు కావాలని ఉన్నదేమో ఆమెకు. కానీ కఠినంగా శిక్ష ఇవ్వాలి ఆ పిల్లగానికి. మళ్ళీ ఇంకొక పిల్లలకి ఇట్లా చెడిపోకుండా ఇంకా ఇవి చూసి ఇంకా ముందు పిల్లలకి ఇట్లా భయపడాలి, అటువంటి శిక్ష ఇవ్వాలి.
ఎంత టూ మచ్ అంటే 16 సంవత్సరాలకి అమ్మాయి కన్న తల్లినే పొట్టర పెట్టుకునే అంత దారుణం అసలు. ఆమె ఎంతో ఒంటరి మైగల ఇద్దరు భర్తలు చనిపోయినా కానీ ఆమె పిల్లల మీద శ్రద్ధ పెట్టుకొని ఒక మగోళ్ళు ఇట్లా తిరిగి పిల్లల్ని పోషించుకుంటా ఎంతో కష్టపడుతున్నది. ఆ ఇంట్లో ఉన్న డబ్బు నిల్వ చేసుకున్న డబ్బు గిట్లా శివ అనేటోడు ఎత్తుకపోయి మళ్ళా బంగారం ఎత్తుకపోయి ఇంత దారుణానికి సుత్తతోని కొట్టి అన్ని జాగాలో కొట్టి మళ్ళీ కొన్న ఊపిర్లు ఉన్నప్పుడు ఇట్లా పీకలతోని ఇట్లా చున్నితోని ఇట్లా నలిపేసి కాళ్ళు పట్టుకొని అసలు ఆమె కడుపులో పుట్టిన తల్లికి అట్లా చేయడం చాలా దారుణము. ఇటువంటి పరిస్థితులు ఎవరికి రావద్దు. పోలీసు వాళ్ళకి ఇట్లా చాలా ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, ఏదో ఇట్లా నోటీసులు ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఈరోజు ఆ తల్లి పానం తీసుకున్నారు. పోలీస్ వాళ్ళ పాత్ర గిట్లుంది. నేను పోలీస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏదన్నా సరే వాళ్ళు మేజర్ కాలేదని చెప్పేసి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో చెప్పి పంపించారు. ఇప్పుడు వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. ఈరోజు జిడిమట్ల పోలీస్ వారికి ఇట్లా ఒకటే నా ఒక వేడుకుంటున్నా, ఇటువంటిది మళ్ళీ ఎప్పుడు జరగొద్దు. ఎందుకంటే మీరు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఏదన్నా కఠిన చర్యలు తీసుకొని కొన్ని రోజులు వాళ్ళకి ఏదైతే మేజర్ కాని వాళ్ళకి ఏదైతే ఇప్పుడు వేస్తారో మీరు ఎక్కడ వేరే చోట వేస్తారో అక్కడనే కొన్ని రోజులు ఉంచి ఉంటే పనిష్మెంట్ అవుతుండే, ఈ ఒక ప్రాణం పోకపోతుండే. అంతా చేసుకోకుండా ఈరోజు ఆ పిల్లలు మళ్ళీ వచ్చి తన తల్లి మీదనే ఇట్లా చేసిరంటే ప్రభుత్వానికి ఇట్లా ఒకటి వేడుకుంటున్నా, ఫ్రెండ్లీ పోలీస్ అనేది కానీ ఏది ఉన్నా కానీ కొంచెం మంచి మనసుతోనే ఆలోచన చేసి వాళ్ళకు మంచి హితబోధ చెప్పి పంపిస్తే బాగుండేది. మళ్ళీ ఆ పిల్లోడు ఏదైతే శివ ఇంటికి వచ్చి మొత్తం ప్లానింగ్ చేసుకొని ఏదో ఆ పిల్ల తెలియదు, ఈ పిల్లల కన్నా కొంచెము మైండ్ మంచిగా పెట్టుకొని ఇట్లా కాదు అని ఒక 4-5 సంవత్సరాల పెళ్లి చేస్తామని ఒక మంచి సలహా తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుండేది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైనా చెడ్డ పేరే ఒక ముద్ర వచ్చినట్టే. తల్లి అన్నప్పుడు ఇట్లా తప్పు చేసినప్పుడు ఒక మాట అనడం సహజం, కొడతారు తిడతారు, కానీ దానికే తల్లిని చంపేయడం అనేది. మేమైతే మా రజక సంఘం తరఫున ఒకటే మేము వేడుకుంటున్నాము. ఇంత ముందుకి ఇట్లా ఏదైతే ఒలిగొండ దగ్గర ఒకటి స్వాతి అనే అమ్మాయి మా కులస్తురాలు అమ్మాయి, ఆమెను గిట్లా అట్లనే చంపేశారు. ఏది ఆమెను గిట్లా ఆమె రెడ్డిస్ ఆమె, ఇంకొక ఆమె ఈయన శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎప్పుడు చంపిపించిండు. కానీ ఇటువంటి జరగొద్దు. ఇటువంటి జరిగితే ఏంటంటే ఫ్యూచరు భయం అనేది ఉండదు. అవును, నా ఒక కోరిక ఇటువంటివి మాత్రం ఇంకెప్పుడు ఇప్పుడు ఇన్స్టెంట్లో ఒక ఆమె పూజ చేస్తుంటే ఇంకా నుంచి వచ్చి అటాక్ చేసి కూతురు ఏదైతే ఎంకరేజ్ చేసిందో వీళ్ళు రెక్కి నిర్వహించి మొత్తం ఇట్లా చంపడం మాత్రం చాలా ఘోరమైన ఘోరది. కన్న కూతురు దత్తత తీసుకున్నా అనే డౌట్ వస్తుంది. వీటి ముందు తరాలకి ఇట్లా ఇది చాలా చెడ్డ పేరు వస్తుంది చెప్పుకోవడానికి కూడా. ఇంకో అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఆమె 11 సంవత్సరాలు ఉన్నది. చిన్న అంటే ఇప్పుడు ఒక 8 నెలలు అవుతుంది. ఫంక్షన్ చేసింది అమ్మాయిది ఫంక్షన్ చేస్తే ఎమ్మెల్యే వివేక్ గారే ఒక 10,000 రూపాయలు ఫంక్షన్ చేసుకో అమ్మ అని చెప్పి ఇచ్చిండు. మా ఎదురుగానే ఇచ్చిండు. ఇప్పుడు ఏమో ఆమె ఆ పిల్ల రెండో ఆయన పుట్టిన ఆమె కాబట్టి ఆమె ఇప్పుడు అనాథలాగా అయిపోయింది. ఇప్పుడు మన గద్దర్ గారు కూతురు గిట్ల వెన్నెల గిట్ల మొన్న అన్నారు ఒక మాట, మేము ఈమె దత్తత తీసుకొని చదివిస్తాం అన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేద రజకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమె గిట్లా పేదరికంతోనే పైకి వచ్చింది, కానీ పిల్లలని 2 కళ్ళలాగా చూసింది. కానీ ఇటువంటి అవుతుంటాయి. కానీ మంచి మనసుతో ఆలోచన చేసుకొని ఇటువంటి మళ్ళీ జరగకుండా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మేమంతా పోలీసు వాళ్ళని వేడుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి ఇట్లా వేడుకుంటున్నాము.